హాయ్ ఫ్రెండ్స్, నాగనిత్య పూజా వ్లాగ్స్కి స్వాగతం అండి. ఈరోజు సోమవారం కదా, శివయ్యని పూజించుకుంటానమాట. మన శివయ్య ఎలా పూజించినా కరుణిస్తాడు. బోలా శంకరుడు కదా, మరి శివుడి ఆజ్ఞ లేనిదే చేయమైనా కుట్టదన్నాడు అంటారు కదండి. అది చాలా వరకు నిజమేనండి. ఆయన ఆజ్ఞ లేనిదే మనం భూమి మీదకి వచ్చేవాళ్ళం కాదు. మన జీవితం అనేది ఏది జరిగినా ఆయన ఆజ్ఞ లేనిదే జరగదనమాట. ఇవాళ అయితే శివయ్యకి నేను నీళ్ళతో అభిషేకం చేసుకుని ఈబూతో అభిషేకం చేసి సోమవారికి విరజాజులతో అయితే అష్టోత్తరం చేసుకున్నాను అనమాట. ఆయన విభూతితో అభిషేకం చేయడం వల్ల శివయ్యకి చాలా ఇష్టం అంటండి. అలాగే మనం విరజాజులతో సోమవారికి కనుక అష్టోత్తరం చేసుకుని పూజ చేసుకుంటే మనం ఏ కోరిక అయితే నెరవేరాలనుకుని పూజ చేస్తున్నామో ఆ కోరికలన్నీ తీరుస్తాడంట. అలా మనం ప్రతి సోమవారం విరజాజి పువ్వులతో కనుక వీలైనంత వరకు దొరికితేలేనండి, మనకి సీజన్ కాకపోతే విరజాజి పువ్వులు మనకు దొరకవు కదా. సీజన్లో విరజాజి పువ్వులు ఉన్నప్పుడు విరజాజి పువ్వులతో సోమవారికి కనుక మనం అష్టోత్తరం చేసి సోమవారిని కనుక విరజాజులతో పూజించగలిగితే మనకి ఆ సోమవార అనుగ్రహం అనేది ఎల్లప్పుడూ మనకు ఉంటుంది. ఇవాళైతే నేను పూజ విరజాజులతో, అలాగే సువర్ణ గన్నేరు పువ్వులు, గన్నేరు పువ్వు అంటేనే శివుడికి ఎంతో ఇష్టం. అలాంటి పువ్వులతో కూడా కలిపి నేను సోమవారికి చేశాను. సోమవారికి చేసినప్పుడు అమ్మవారికి కూడా చేయాలి కదా, అమ్మవారికి కూడా చూస్తాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.